Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. Welcome back to Singapore series vlog. This is the last vlog in Singapore series, and in this vlog we are going to see airport, Jewel Changi airport. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. మాకైతే ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ ఇన్ ద ఈవినింగ్. బట్ ఏంటంటే కొంచెం ఎయిర్పోర్ట్ అంతా చూడొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అనేసి అర్లీగా వచ్చేసాము. మనకి ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి ఆల్మోస్ట్ 1 డే అయితే పడుతుంది. బికాస్ దాని లోపల ఉన్న వ్యూస్ లైక్ అంటే మొత్తం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బాగా టైం పడుతుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ హలో కిటీ 50th యానివర్సరీ అని సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఇలా పెద్ద పెద్దగా హలో కిటీ డాల్స్ ఇలా పెట్టారనమాట డెకరేటివ్గా. సో ఇంకా మేము వెళ్ళేసి కొన్ని పిక్స్ తీసుకొని అలా ఇంకా వెళ్తూ ఉన్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకి ఇక్కడ అయితే మెయిన్ 2 అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ అంటే వాటర్ ఫాల్స్. సో ఐ వాజ్ వెయిటింగ్ అండ్ సో ఎగ్జైటెడ్ అనమాట అవి చూడటానికి. సో అవి మనం చూడాలంటే టర్మినల్ 2కి అయితే వెళ్ళాలి. సో మనం ఈచ్ టర్మినల్కి ఇలా చేంజ్ అవ్వడానికి అయితే మనకి లోపల ట్రైన్స్ ఉంటాయి. సో ఇంకైతే మేము స్కై ట్రైన్ ఎక్కేసి వెళ్ళాము. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఇలాగ అవుట్ సైడ్ వ్యూస్ అనమాట టర్మినల్కి, అంటే ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్తున్నప్పుడు. అండ్ ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అయితే మనకి టైం అనేది తెలీదు. అండ్ మేమైతే ఇప్పుడు ఇంకో టర్మినల్కి వచ్చాం. ఇక్కడైతే ఇలా హ్యాంగింగ్ లైక్ అంటే పెండులమ్స్ అలాగా ఇలా పెట్టారనమాట. లైక్ అంటే అవి ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ షేప్స్ అలా ఫామ్ అవుతూ ఉన్నాయి. అండ్ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది డైరెక్ట్గా చూస్తే. మేబీ మీకు వీడియోలో అంతగా తెలిసిండకపోవచ్చు, బట్ మనం డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందన్నమాట. అవైతే ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి, బట్ మనకి దూరం నుంచి అయితే ఆ హ్యాంగ్ అవుతున్న ఆ లైన్స్ కనిపించవన్నమాట. అండ్ ఇంకా లోపలికి వచ్చాక ఇక్కడ ఇలాగా ఇంకొక డాల్ అయితే ఇలా పెట్టారు డెకార్. సో ఇంకా మేము అయితే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం మళ్ళీ. అండ్ ఇంకా మనమైతే జ్యువెల్ చాంగీకి ఎంటర్ అయిపోయాము. లోపల ఎంటర్ అవుతూనే వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఫుల్ గార్డెన్ అనమాట చుట్టూ. అండ్ ఇంకా మిడిల్లో అయితే ఇలా వాటర్ ఫాల్. ఈ ప్లేస్లో అయితే కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం అనేసి వెళ్ళామన్నమాట. సో మనకి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఇలా ఫాల్స్ అట్రాక్షన్ అలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకొంచెం బాగుందన్నమాట. సో ఇక్కడ మనకైతే పక్కన ఇలా లైక్ అంటే స్కై ట్రైన్ మూవ్ అయ్యే వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నారు కదా, అక్కడ ట్రైన్ వస్తుంది. అండ్ ఇంకా అలా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే ఒక ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది. సో ఇంకా అక్కడ ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకునేసి ఇంకా మేము ఆ వ్యూ చూస్తూ అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకా లక్షిత్ అయితే అక్కడ టాయ్స్తో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా మనము ఈ ఫాల్స్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే
ఇక్కడ పైనుంచి మనకి ఇలా సైడ్ నుంచి అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే. సో అండ్ ఇక్కడ అలాగే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఈ వాటర్ ఫాల్ వ్యూతో. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఇంకా మోటివేషన్ వస్తుంది మంచి కంటెంట్ చేయాలి అనేసి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకా లైక్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళది. సో అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటే అలా చూద్దామని అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే మనకి పిల్లలకి మన ముందర ఇలాగా బెలూన్స్తో టాయ్స్ అయితే చేసి ఇస్తున్నారనమాట. లైక్ అంటే మనల్ని అడుగుతారు మీకు ఏ టాయ్ కావాలి అనేసి. సో మనకి నచ్చింది ఏదైనా చెప్తే వాళ్ళు సో అలా షేప్లో అయితే టాయ్ని అయితే చేసి ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మాకైతే టైం సరిపోలేదు, సో ఇంకా అందుకు వెళ్ళిపోయాము. చాలా ఉన్నాయన్నమాట లైక్ గేమ్స్, పిల్లలకైతే షోస్ జరుగుతున్నాయి. లైక్ అంటే మిమిక్రీ అవన్నీ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు పిల్లలకి. సో దట్ పేరెంట్స్ పిల్లల్ని అక్కడ ఆ షో దగ్గర వదిలేసి రిమైనింగ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేలాగా అలా పెట్టారనమాట. అండ్ కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు అక్కడ గేమ్స్ పెట్టి మనం ఆడిన తర్వాత. అండ్ ఆ ఫ్లోర్లో ఆ రోజు యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. సో అలా అట్రాక్షన్స్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారంట నార్మల్గా ఎయిర్పోర్ట్లో. అండ్ ఇంకా ఫైనల్లీ టాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లక్షిత్ అయితే దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మాల్లో, ఐ మీన్ ఎయిర్పోర్ట్లో. అండ్ ఇక్కడైతే ఇది ఫేమస్ వైరల్ అయింది కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది అసలు. సో మేము అక్కడైతే చాలా టైం స్పెండ్ చేసి బాగా పిక్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా మేము మళ్ళీ స్కై ట్రైన్ అయితే ఎక్కేసి మేము వెళ్ళాల్సిన టెర్మినల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు వ్యూస్ అన్నమాట ఇది. అండ్ సింగపూర్లో అయితే మనం లైక్ అంటే ఏమైనా మనం ఎక్కడైనా మర్చిపోతే అవి మళ్ళీ వెళ్తే దొరుకుతాయి అన్నమాట. బికాజ్ మాకు ఎక్స్పీరియన్స్ అయింది ఒకటి అలాగా. అండ్ ఇంకా మేమైతే సింగపూర్లో వెళ్ళిన ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అయితే ఇలా ట్రాన్సిషన్ వీడియో కోసం ఇలా ఒక స్టెప్ తీసుకొని ఇలా చేసామన్నమాట. వెళ్ళిన ప్లేస్ అన్ని దగ్గర ఇలా ఒక స్టెప్ వీడియో అయితే తీసుకున్నాం. సో మీరు కూడా ఎప్పుడైనా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూ ఆల్సో ట్రై దిస్, ఇట్ విల్ బీ ఫన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ పోస్టెడ్ ఎ షార్ట్ రిగార్డింగ్ దిస్ ట్రాన్సిషన్ ఇన్ సింగపూర్ అనేసి. అండ్ దెన్ ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే అటాచ్ చేస్తున్నాను మేము ఎయిర్పోర్ట్లో దిగినవి. అండ్ ఇంతటితో అయితే సింగపూర్ సిరీస్ వ్లాగ్ ఎండ్ అయిపోయినాయి. సో ఇంకా మేమైతే ఫ్లైట్కి టైం అయిపోయింది. సో ఫ్లైట్ ఎక్కేసాము. ఇంకా లక్షిత్ అయితే అలసిపోయి పడుకున్నాడు. సో ఇంకా ఫుడ్ అయితే సర్వ్ చేశారు, తినేసి ఇంకా అలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం అట్ ఎండ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్.